ఈ నెల 15న జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటు ఠాక్రే సోదరులకు అటు మహాయుతి కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాగా ముంబై నగరం మొదటి నుంచి కూడా శివసేనకు కంచుకోటగా ఉంది అనే సంగతి తెలిసిందే. దీంతో బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని మహాయుతి కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై సాదాసీదా నగరం కాదు, అధికారికంగా మహారాష్ట్రకు రాజధాని. అంతేకాదు అనధికారికంగా భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక రాజధాని. ఇటువంటి ఘనత గల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 15న జరగనున్న ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా ఈసారి బీఎంసీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు ఒక్కటయ్యారు. శివసేన యూబీటీ వర్గం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, అలాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఒక్కటయ్యారు. కాగా రాజ్ ఠాక్రే గతంలో ఉమ్మడి శివసేనలో చురుకుగా ఉండేవారు. అయితే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మరణం తర్వాత రాజ్ ఠాక్రే వేరే కుంపటి పెట్టుకున్నారు. బాలాసాహెబ్ మరణం తర్వాత శివసేన పగ్గాలు తనకు లభిస్తాయని రాజ్ ఠాక్రే ఆశించారు. అయితే చివరకు శివసేన పగ్గాలు ఉద్ధవ్ ఠాక్రేకు దక్కాయి. దీంతో శివసేనకు రాజ్ ఠాక్రే గుడ్ బై చెప్పారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రభావం కేవలం ముంబై నగర చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత బీఎంసీ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు ఒకే వేదిక మీదకు వచ్చారు. అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు. మొదటి నుంచి శివసేనకు ముంబై నగరం కంచుకోటగా ఉండేది. అంతేకాదు ముంబై కేంద్రంగా శివసేన ఆవిర్భావం జరిగింది. కొన్ని దశాబ్దాల కిందట ముంబై నగరంలో బీహార్, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రజలు ఎక్కువగా కనిపించేవారు. ముంబై నగరానికి సంబంధించిన అనేక పనుల్లో ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆధిపత్యమే కనిపించేది. ఈ నేపథ్యంలో ముంబై నగరం మరాఠీలదే అంటూ బాలాసాహెబ్ ఠాక్రే నినాదించారు. ఈ నినాదమే చివరకు శివసేన పార్టీ ఆవిర్భావానికి దారితీస్తుంది. అయితే ఠాక్రే సోదరులు పొత్తు పెట్టుకోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం అధికారం కోసం మాత్రమే ఠాక్రే సోదరులు ఒకటయ్యారని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. ఈ సంగతి ఎలాగున్నా ముంబై నగరం మొదటి నుంచి శివసేనకు కంచుకోట అనే మాటను ఎవరూ కాదనలేరు. కాగా బీఎంసీ ఎన్నికలను అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే ముంబై వ్యాప్తంగా అనేక చోట్ల ప్రచారం నిర్వహించారు. మహాయుతి కూటమి ద్వారానే ముంబై మహానగర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అలాగే శివసేన చీలిక వర్గం నేత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా బీఎంసీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ముంబై నగరంలో అనేక చోట్ల ఆయన రోడ్ షోల్లో పాల్గొన్నారు. మహాయుతి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఏమైనా ముంబై నగర ఎన్నికలు ఇటు ఠాక్రే సోదరులకు, అటు మహాయుతి కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి.